ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అనగనగా ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఒకరి పేరు బాలు, ఒకరి పేరు పండు. ఇంతకీ పండు ఎవరు, బాలు ఎవరు తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ పండు ఎవరు, బాలు ఎవరు మనకి తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంటి రామ్, ఎప్పుడు ఈ పార్క్ లో బీచ్ లేనా? నువ్వేంటి ఎంత ఫాస్ట్ కొన్నావు? పద మా ఇంటికి వెళ్దాం. పెళ్లి గురించిరా. పెళ్లి గురించా? అవును రామ్, నువ్వు అసలు ఏం చేస్తుంటావు? నాకు చిట్టీల బిజినెస్ ఉంది. చిట్టీల బిజినెస్? చిట్టీలు వేస్తుంటాడు. అంటే ఎగ్జామ్ రాసే చిట్టీలు రాసిస్తుంటాను, వాళ్ళు పెట్టుకుంటారు. దా కూర్చుని కొంచెం ప్రేమించుకుందాం. ఓకే. డార్లింగ్ వాడు నన్నే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. ఏరా బిలో యావరేజ్ ఫిగర్ దాన్ని కూడా చూస్తారా నువ్వు? దాంట్లో ఏముందిరా, నేనే బుక్ అయిపోయిన ఫీల్ అవుతున్నాను, మళ్ళీ నువ్వు కొత్తగా చూస్తున్నావు ఏంటి? ఇగో ఈ 1,00,000 రూపాయలు తీసి నీ దగ్గర ఉంచుకో, సరుకు తర్వాత తీసుకుంటాను. నేను నీకు ఇచ్చిన విషయం ఎవరికి చెప్పుకో, ఓకేనా? ఎవడ్రా నువ్వు? ఇది ఇలాగే మెయింటైన్ చేయ. ఎవడీడు వచ్చాడు, లక్ష ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, సరుకు వాడెవడు? ఆడెవడు నాకు తెలియదు. నా ఫ్రెండ్. ఓహో, నీ ఫ్రెండా? యా, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? ఫ్రెండ్ అన్నాడు ఎప్పుడు కష్టాలను తోడుంటాడు. మరి బెస్ట్ ఫ్రెండ్? ఆ కష్టాలు తెచ్చేదే వాడు. అసలు చెట్లు అంటే బాగా ఇష్టం. నాకు ఇష్టం. రామ్, మళ్ళీ ఎవడో చూస్తున్నాడు. ఈడలా చూస్తున్నాడు. 50,000. 50,000 రాయివు. ఏంట్రా ఇచ్చేది? 50,000 అమ్మని చెప్పి ఫిగర్ సెట్ చేసుకోమంటే నువ్వు సెట్ చేసుకుంటావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి బ్రోకర్ పని చేస్తావా? అసలు నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఎవరనుకుంటున్నారా నన్ను? సురేష్, మరి ఏదో డబ్బులు రా. నా పేరు సురేష్ కదా, నా పేరు రమేష్. అమ్మా, డబ్బులు అడిగితే రమేష్ సురేష్ అయిపోతాడా, సురేష్ రమేష్ అయిపోతాడా? డబ్బులు ఎవరా? డబ్బులు. ఎవడీడు? హలో. ఏరా, ఒకడు వచ్చి 1,00,000 ఇచ్చాడా, ఇంకోటి అదే 1,00,000 తీసుకుని వార్నింగ్ ఇచ్చాడా? మ్యాటర్ ఏంటంటే నా పేరు సురేష్, నీ పేరు రమేష్. దరిద్రం ఏంటంటే ఇద్దరం ఒకలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. ఉంటాను, బాయ్. ఎవడీడు? వాడి పేరు సురేష్, నా పేరు రమేష్. రా సురేష్. సురేష్ అంటే నా పేరు రమేష్. అరే, నీ పేరు సురేష్ రా, పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి? అయినా మొన్న మన ఇద్దరం కలిపి 3 కోట్లు కొట్టేశాం కదా, చెల్లమ్మకి మనీ ఇంట్లో పెట్టమన్నాను, పెట్టావా? అసలు పోలీసు రండిగా ఎక్కువ ఉందరా. అంటే నాకు తెలిసి సురేష్ గారు కొట్టేసి ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఉంటాడు. ఎంత అవమానం జరిగింది, 3 కోట్లు కొట్టేసాం, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అరే పదరా మా ఇంటికి వెళ్దాం. ఇదిగో వచ్చాం, వెళ్ళు ఇంట్లోకి. ఈ రెండింటిలో ఏ ఇల్లు? యావండి, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, ఎప్పుడు ఇంటికి వస్తారో ఏంటో. భార్య అన్నాడు, భారీగా ఉంది ఇది. నువ్వు వెళ్ళు, మళ్ళీ కలుద్దాం. అంటే సురేష్ గారి భార్య ఇదేమాట, ఎంత దరిద్రంగా ఉందంటే. వచ్చారా? ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాన్ని చూడాలి అని కొంచెమన్నా ఉందా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి పేరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళి పేరు చెప్పండి. ఇంట్లో అందమైన పెళ్ళం ఉంది, ఇన్ని రోజులు ఒంటరిగా ఎలా ఉంది కొంచెమన్నా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని రోజులు? వచ్చా కదా. నామతి మండ, ఊరి నుంచి వచ్చాడు, తిన్నాడో లేదు. రండి, భోజనం పెడతాను. ఖచ్చితంగా ఎక్కడ డబ్బులు ఉంటాయి, దుబ్బేలు అక్కడి నుంచి. అవును, సుజాతని కలిసారా? సుజాత అంటే చెప్పు. కలిసా. అప్పుడే అనుకున్నాను రా, నువ్వు ఇంటికి రానప్పుడే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని రోజు సుజాత దగ్గర ఏడుస్తావేంట్రా? దాని వల్ల నా జీవితం ఇలా నాశనం అయింది. చెప్పు. అంటే ఇడికి సుజాత అమ్మాయి అఫైర్ ఉందా? కొట్టు. చెప్తా ఇంకోసారి. అయ్యో నామతి మండ, నోటికాడు కూడు పెట్టి మరి కొట్టాను. ఒక్క నిమిషం. తీసి కొడతావా ఇప్పుడు? తినండి, తిను, ఇంకెప్పుడు వెళ్ళకండా. ఒక్క నిమిషం. హలో, ఒక్క నిమిషం. ఏమండి, లక్ష్మి దగ్గరికి వెళ్ళారా? లక్ష్మి అంటే కంపల్సరీగా వేరే సెటప్ అయి ఉంటుంది. చే లక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు నేను. నా చెల్లెలు లక్ష్మి సర్జరీ కోసం హాస్పిటల్లో ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా సుజాతతో ఇంకోసారి ఎక్కడికి వెళ్ళను, నీతో ఉంటాను, కలిసి ఉందాం, ఓకేనా? అవును, మీరు ప్యాంట్ వేస్తారా? అదేంటి, ఆడు ప్యాంట్ వేసుకోడా?
నీకు మొన్న లాస్ట్ టైం సూట్ కేసు ఇచ్చా కదా, సూట్ కేసు ఇచ్చారు. ఆ సూట్ కేసు కొంచెం పట్టరా. పెళ్ళం వద్దు కానీ సూట్ కేసు కావాలి. నీ బొంగులో సూట్ కేసు తెస్తా. నాకు సూట్ కేసు వచ్చేస్తుంది, లైఫ్ సెట్ అయిపోద్ది. దీంతో మొత్తం అంత పట్టుకుపోవడమే. రే మామా, మీ ఆవిడ ఊర్లో లేదు, మంచి ఫిగర్స్ వచ్చేమన్నావు కదరా. కన్నడ నుంచి దింపా. కన్నడ నుంచి దింపావా? అవును. ఎలా ఉందిరా? లేతగా ఉంది కదా. బానే ఉంది కానీ ఇప్పుడు ఎవరు ఇప్పుడు వద్దు ఫిగర్. చూడు ఎలా ఉంది. నీ సావసం వల్ల నా మొగుడు చెడిపోతున్నాడు. చచ్చున్నాడా? ఏదో తిరుగులు తిరగడానికి సిగ్గులేదు. ఆడవాళ్ళ నేను ఏంటి చెడిపోయింది నీకు తెలుసా విషయం? సుజాతనికి పరిచయం చేస్తుంది నువ్వే కదా. కాదు. ఇప్పుడు ఇదేవర్రా? కన్నడ. మా ఆయన తిన్నాడా? చచ్చినోడా? మొగుడు పిల్లలుంటే ఏంటే ఎవడు రమ్మన్నాడు? ఆడు ఫోన్ చేసి ఉంటాడు. మావా కాసు. ఏ కాసు? నింగేసి కొట్టు. నింగేసి కొట్టాలా? పైన నింగి, అది నింగి. మంచి చీర కట్టుకుని రెడీ వచ్చి తిప్పులాడు. ಯಾರು ನೀನು? ನಾನ್ ಬಜಾರಿ ಅಂತ ಹಂಗಿನ ದೊಡ್ಡ ಬಜಾರ್ ಇದ್ದಂಗಿದ್ಯಾ? నన్ను దొడ్డుగా ఉన్నానంటావా? నీ తేడా. ఏరా ఇంట్లో పిల్ల ఉంటుండగా నన్ను ఇంకొక దాన్ని తీసుకురమ్మన్నా కదా. సూట్ కేసు లేదు, బొంగు లేదు. ఏరా ఎల్రా. మీ ఆవిడ ఇంట్లో ఉందని చెప్పాలి కదా నాకు. ఒరే సురేష్ గారు అదే నేనేం చేస్తుంటాను హాబీ సెట్ చెప్పరా ఒకసారి. ఏముందిరా, పొద్దున్నే బ్రష్ చేసేసి భాను ఇంటికి తినడానికి వెళ్తావు, టీ తాగుతూ తులసి వాళ్ళ ఇంటికి వెళ్తావు, బ్రేక్ఫాస్ట్ కి భవానీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, సాయంత్రం స్నాక్స్ కి సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తావు. వెళ్తుంటానా? డిన్నర్ కి దేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంటావు. కాదు, మా ఇంటికి ఎప్పుడు వెళ్తాను రా? ఇవన్నీ తినేసాక దొరికిపోయి దెబ్బలు తిన్నాక మీ ఇంటికి వెళ్తుంటావు. వీడి సూట్ కేసుకుని వస్తే వీడికి ఇన్ని కేసులు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు. సరే ఇంకోసారి మన ఫ్రెండ్షిప్ కట్ ఓకేనా? ఇంకా ఉన్నాడు ఇడు. ఒక్క నిమిషం ఆగే, ఫోన్ వస్తుంది. ఏరా మా ఇంటికి వచ్చావా? ఎలా ఉందిరా నా భార్య? పందిలా ఉంది, పందిలా. అందుకే దూరంగా ఉంటున్నాను. అయినా 3 కోట్ల కోసం ఎందుకు వచ్చారా మా ఇంటికి? ఇంతకు ఎక్కడ ఉంటారా నువ్వు? ఎవరితో అంతసేపు ఫోన్ లో? నేను కనిపించనురా, వినిపిస్తా. బాయ్. సూట్ కేసు కావాలి నా దగ్గర రా, చెప్తా. నీ మాట ఇస్తున్నాను అనుకో, ఇంకోసారి ఇంకో అమ్మాయిని చూడను, ఏమి చేయను, మన ఇద్దరం ఉంటాం, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. సూట్ కేసు ఇస్తే చాలు. మర్చిపోయాను, సూట్ కేసు తర్వాత గానీ బస్ స్టాప్ దగ్గర అమ్మ వస్తుందంట, వెళ్ళి పిక్ చేసుకొని రండి. రాగానే సూట్ కేసు ఇస్తా. ఇప్పుడు అలా అమ్మ ఎక్కడ? అమ్మా నాకు తెలిసి ఎంత ముసలిగా అలా అమ్మ ఇదే ఉంటది. హాయ్ హాయ్. నన్ను ఇంటికి వెళ్దాం. ఇంటికే? ఇంటికే. 1000 రూపాయలు. మా అత్తగారు 1000 రూపాయలు అడుగుతుంది. సర్లే ఇవ్వండి అత్తగారు 1000 రూపాయలు, మీ పాత ఇవ్వాల్సిన అప్పు. రండి. ఏమే వచ్చారా? ఇది ఎందుకు మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు? నిన్ను పిలిచాడా? 1000 ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు? నాకేం తోడవేంటే, నేను ఆడ పెళ్ళాని. ఏంటి ఇది నీదేనా? నాదే. వచ్చేస్తావా? ఏంటి ఏమని చెప్పదు? ఏం చెప్పలేదే, బిస్టేక్ దూరం చూసి మీ అమ్మని తీసుకొచ్చేసాను. నాకు ఆ సూట్ కేసు వెళ్ళిపోతాను. ఇంకా ఇంత సూట్ కేసు ఇవ్వను. సూట్ కేసులో దేవుడు. ఏరా మా ఆవిడ కొడుతుందా? అందుకే మర్యాద చెప్తున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను, ఆ డబ్బులు తీసుకెళ్ళి వీడు ఫోన్ చేస్తున్నాడు, బాయ్ అంటున్నాడు. ఏం జరుగుతుంది అర్థం అవట్లేదు. సూట్ కేసు మన లాక్ వెళ్ళిపోలే. వీడేనా? వీడే సార్. సార్ నన్ను ప్రేమించిన అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మోసం చేసినాడు సార్. సురేష్ దొరికిపోయావరా? ఏమైందిరా? జ్ఞాపులు మటర్లు చేసి ఇంట్లో పిల్లల దగ్గర ఉంటావరా? పదా అసలు ఈ సూట్ కేసు 3 కోట్లు ఒకసారి చూసి అరెస్ట్ అయిపోతారు. అరే కోట్లు ఏంట్రా? జమీందార్ గారు కోట్లు కదా మనం కొట్టేసి. ఈ కోట్ల గురించి మాట్లాడుకున్నాం మనం. అవును. వీటి కోసం మర్డర్లు కిడ్నాప్లు ఎందుకురా మీకు? తీసుకెళ్ళిపోతున్నారా? ఈ కోట్ల గురించి నన్ను మోసం చేసిండు. ఉన్న ఒక్కగానొక్క మొగుడు తీసుకెళ్ళిపోయారు. అయ్యో ఏమండి సురేష్, ఇంక ఎవరి కోసం బ్రతకాలి? ఏమండి పోలీసులు నన్ను వదిలేశారే. అప్పుడేనా? నా మీద ఏ కేసు లేదు. అప్పుడే వదిలేశారు. అబ్బా వెళ్ళిపోయావు అనుకున్నా. ఈ రోజు మనం రెచ్చిపోదాం, అన్ని రెడీ చేసుకో, వెళ్ళిపో. అయ్యో దొంగన మొగుడు. అసలు సురేష్ నేను, వాడు రమేష్. 2B కంటిన్యూ పార్ట్ 2 ఉంది. మా ఆవిడ చేత బలైపోతాను, బారిపోతుంది.
కృష్ణ భగవాన్ గారు పార్ట్ 2 వర్తా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా చేశారు రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ లైన్ ఇచ్చింది కృష్ణమోహన్ గారు. లైన్ ఇవ్వచ్చు కానీ దాన్ని మీరు నిట్టింగ్ అంతా చాలా బాగుంది. మరి ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు, ఈ రోజు మీ స్కిట్ చూసిన తర్వాత డెఫినెట్ గా పార్ట్ 2 సీక్వెల్ ఉండాలి. థ్యాంక్ యూ సార్, బ్రిలియంట్ ఐడియా. నిజంగానే వెరీ వెరీ ఎంటర్టైనింగ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ నాకు బాగా నచ్చింది. ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్. కంగ్రాచులేషన్స్ సార్. పార్ట్ 2 ఆలోచించండి.